అమ్మవారి మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా పూజ అయిన తర్వాత అమ్మవారి మాంగళ్య దారము, జాకెట్ పీసు, మీకు గాజులు, నిమ్మకాయ అన్నీ కూడా అమ్మవారి ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఎవరు కూడా భక్తులు పోవద్దండి. అమ్మవారి మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి. భక్తాదులందరికీ ముఖ్య గమనిక, పూజ అయిన తర్వాత అమ్మా కూర్చోవాలమ్మా, అందరూ కూర్చోవాలి. వాళ్ళందరూ కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి. వెనకాల ఉన్న భక్తులు కనపడలేదంట, అలాగే కూర్చోండి. కూర్చోండి, భక్తాదులందరూ కూడా అలాగే కూర్చోండి. కూర్చోవాలి, భక్తులందరూ కూడా కూర్చోవాలి. వెనకాల ఉన్న భక్తులకు కనబడలేదు, అందరూ కూడా కూర్చోండి. నిశ్శబ్దంగా ఉండాలి, కలెక్ట్ చేయకండి. అమ్మవారికి మరి కాసేపట్లో మాంగళ్య ధారణ జరుగుతుంది. అందరూ కూడా చూసి తిలకించండి. ఎవరు కూడా అత్యంతలు తీసుకోవద్దండి. అమ్మవారికి ఆశీర్వాదం చేయకూడదు కాబట్టి అత్యంతలు తీసుకోవద్దండి.
కూడా నిశ్శబ్దంగా ఉండండి. మరి కాసేపట్లో అమ్మవారికి మాంగళ్య ధారణ జరుగుతుంది. చాలా అద్భుతమైన అత్యంతలు ఇస్తారు. మీకు అత్యంతలు తీసుకువెళ్ళేసి మీ బీరులో కానీ మీరు డబ్బులు ఎక్కడ పెడతారో అక్కడ కానీ అత్యంతలు వేసుకోండి. అమ్మవారి కృప ఉంటుంది మీ మీద. అక్కడే ఉండండి, అక్కడికే వస్తుంది మీ అత్యంతలు. కొంచెం కొంచెంగా తీసుకోండి, అందరికీ కావాలి. మీరే ఎవరు చేపెట్టదండి, తీసుకోవాలి.
లైవ్ తమ్మన్నా లైవ్ ఎత్తుకుంటామన్నా వాడున్నాడు అమ్మ కాళీయమ్మ విన్నారా వేరేలే అమ్మ మలయను ఏరీలే అమ్మ మల్లాండ పావ అమ్మ మా గోపెట్టే వేరేలే ఆయలగ పట్టవే విన్నారా వేరేలే అమ్మ మలయనురా అమ్మ ఎప్పుడు అమ్మ సీలేక వరాలే ఏ కాళీయమ్మ సీకరమ్మ ఓడి వరా అమ్మ సీలిక వరాలే ఏ ఓం శక్తి అమ్మవే శరణమమ్మ ఓం శక్తి అమ్మవే ఓం శక్తి అమ్మవే ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి మా అమ్మ బంగారమ్మ మా అమ్మ మా అమ్మ శ్రీ మాత్రే నమః శ్రీ గంగా భవానీ దేవతాయే నమః. ఈరోజు విశేషంగా పౌర్ణమి తిథి. పౌర్ణమి తిథి అంటే నిండు చంద్రుని వలె మనకు చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అలానే మనకు ఈ అమ్మవారు ఈరోజు విశేషంగా ఊంజల్ సేవా కార్యక్రమం అనేది జరుపుకుంటామండి. ఏమంటే పౌర్ణమి తిథిలో మనం ఇలా సాయం సంధ్యాకాలంలో ఇలా అమ్మవారి పూజ చేసేది కానీ, అమ్మవారి ధ్యానం చేసేది కానీ, అమ్మవారి పూజ చేసేది కానీ
చేసినట్లయితే, అమ్మవారి స్తోత్రాలు చదివేది కానీ జరిగినట్లయితే, ఎక్కడైతే అమ్మవారి పూజలు రోగాలు కానీ, దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలు అంటే మానసిక రుగ్మతలు కానీ, శారీరక రుగ్మతలు కానీ, ఇక ఏదైనా యొక్క రుగ్మతలు అనేది మనకు ఈ యొక్క పౌర్ణమి పూజ వల్ల అవన్నీ మనకు తీరుతాయనేసి మనకు శాస్త్రంలో చెప్తా ఉంది. అదేవిధంగా మనం పౌర్ణమి రోజు కానీ ఇంకా విశేషంగా దీపారాధన చేసినట్లయితే ఇంకా మనకు అఖండమైనటువంటి చండీ హోమం చేసినటువంటి ఫలితం మనకు లభిస్తుంది అన్నమాట. పౌర్ణమి రోజు అమ్మవారిని ఎటువంటి పూజ చేసినా, ఎటువంటి ధ్యానం చేసినా, ఎటువంటి దీపం వెలిగించినా, ఈ అనేకమైనటువంటి ఏదైనా కార్యక్రమాలు అమ్మవారికి సంబంధించినవి జరుగుతూ ఉంటే చండీ హోమం చేసినటువంటి ఫలితం వస్తుంది అనేసి మనకు శాస్త్రం చెబుతూ ఉంది. ఎందుకంటే అమ్మవారు పౌర్ణమి తిథిలో ఎక్కువ ప్రకాశవంతముగా ఉంటారు. ఆ ప్రకాశవంతమై ఆనందంతో ఉంటారు కాబట్టి మనకు కోరికలు ఏదైనా ఉంటే అవి తీరుతాయి. ఇది ఏదైనా మనకు మానసిక రుగ్మతలు కానీ, శారీరక రుగ్మతలు కానీ, అంటే ఎనీ మెంటల్ డిజేబుల్ ఆర్ ఫిజికల్ డిజేబిలిటీ ఉండే పర్సన్స్ ఈ పౌర్ణమి పూజ కానీ వచ్చి పాల్గొన్నట్లయితే వాళ్ళకి అవన్నీ తీరి వారు స్వస్థత చేకూరుతారనేసి మనకు శాస్త్రం ఉందన్నమాట. కాబట్టి మనకు ఈ పౌర్ణమి పూజ ఇంకా ఘనంగా జరగాలి. అందరూ విశేషంగా భక్తులు వచ్చారు, విశేషమైనటువంటి అలంకారం జరిగింది, విశేషమైనటువంటి పూజలు అంతా జరిగాయి. ఈ కాలనీలో వెలిసినటువంటి గంటావూరు కాలనీలో వెలిసినటువంటి ఈ గంగమ్మ, తిరుపతి గంగమ్మ కానీ, మారెమ్మ కానీ, ఈ యొక్క దేవస్థానం దినదిన అభివృద్ధి జరగాలనేసి అమ్మవారు మనకు పూర్తి యొక్క సహకారం, అమ్మవారు దయ ఉంటుందనేసి మనసా వాచ కర్మన నేను కోరుకుంటున్నాను. భక్తాదులందరికీ కూడా నమస్కారము. ఈరోజు మన గంటావూరు బీసీ కాలనీలో వెలిసిన శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవాలయంలో ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా మనం ఇక్కడ అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము. దాంతో గంగమ్మకు పంచామృతాభిషేకం, మారెమ్మకు పంచామృతాభిషేకం జరిగింది సాయంకాలం 5 గంటల నుండి. అలాగే ఇప్పుడు 7 గంటల నుండి అమ్మవారికి ఊంజల్ సేవ చేసుకోవడం జరిగింది. ఊంజల్ సేవ అంటే పెద్ద పెద్ద దేవాలయాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటిది ఒక చిన్న గ్రామమైన మన గంటావూరు బీసీ కాలనీలో కూడా ఈరోజు ఒక ఊంజల్ సేవ, అమ్మవారికి ఉయ్యాల సేవ అంటాము, ఇది జరుపుకోవాలనడం మన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి మన మురుగన్ గారు వాళ్ళ ఒక సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో ఈరోజు మనం ఈ ఊంజల్ సేవ అనేది జరుపుకోవడం జరిగింది. అఖండంగా ఈరోజు జనాలు అసంఖ్యాతంగా ఈరోజు జనాలు ఇక్కడికి రావడం జరిగింది. మా అంచనాకి మించి కూడా భక్తులు ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ మా గ్రామంలో ఉన్న ప్రజల, భక్తుల అదృష్టంగా భావించుకుంటున్నాము. ఈ గ్రామంలో ఇలాంటి దేవాలయం ఒకటి ఏర్పడుతుంది, ఈ దేవాలయం ఇంత దినదినే అభివృద్ధి చెందుతుంది అని మేము కల్లో కూడా అనుకోలేదు. ఇలాగే అభివృద్ధి చెందాలి, ఇలాగే సేవా కార్యక్రమాలు జరగాలి, అమ్మవారికి నిత్య పూజలు జరగాలి, నిత్య అభిషేకాలు జరగాలి. అలాగే ప్రతి అమావాస్య కూడా ఇప్పుడు ఊరేగింపు అనుకుంటున్నాము. గ్రామంలో ఉన్న ఊరేగింపు పురోవీధుల్లో వెళ్తుంది అమ్మవారు. అమావాస్య ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ మేము ఊంజల్ సేవ ఇలాగే ఈరోజు ఎలా జరిగిందో ఇలాగే ఇంకా బ్రహ్మాండంగా జరుపుకోవాలని మన చైర్మన్ గారు, మళ్ళా కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించుకున్నాము. ఖచ్చితంగా ఇది ఇలాగే జరగాలని, అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉండాలని మేము కోరుకుంటున్నాము. జై మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మరి గంటావూరు బీసీ కాలనీలో వేసిన శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయ పూజ ఈ పొద్దు ఏమనగా మనకి ఈ పొద్దు ఊంజల్ సేవ కార్యక్రమం జరిగింది. భక్తులందరూ ఎక్కడి నుంచి బాగా తరలి వచ్చారు. ఇలాగే ప్రతి పౌర్ణమి రోజు జరుగుతుంది. వచ్చి అమావాస్య పూజ జరుగుతుంది. అమావాస్య రోజు మన పంచలోక విగ్రహం కూడా ఊరేగింపు కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ చేరి ఆ అమావాస్య పండుగ కూడా బాగా జరుపుకోవడం అనేది ఈ పౌర్ణమికి మంచి జనాలు చాలా ఇక్కడ చేయడం చాలా మంచి ఇదైంది. అలాగే మా కమిటీ మెంబర్ ముఖ్యంగా మా మురుగన్ ఆధ్వర్యం చైర్మన్, గంటావూరు శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఎప్పుడు చేయలేదు. ఏదో తినే పుజా పెట్టుకొని, ఎందుకంటే ఆపటికి ఇక్కడ ఉండే చిన్న జనాలు ఆపటికి చేస్తారు. ఇంత గ్రాండ్గా ఇంత ఇదిగా చేయను ఫస్ట్ మా చైర్మన్ కృతజ్ఞతలు తెలుపుకుంటాను, మా కమిటీ మెంబర్ కృతజ్ఞతలు తెలుపుకుంటాము.
ఇంకా భక్తులంతా ఇంకా జనాలు ఇంకా ఎక్కువ రావాలి. ఇంకా దానికి తగినట్లు మేము ఇంకా ఇక్కడ భోజనాలు ప్రసాదాలు ఏర్పాటు చేయనాము. ఇక్కడే భోజనం చూసుకొని ప్రసాదాలు చేసుకొని అందరూ తృప్తిగా వెళ్ళారు ఇక్కడి నుంచి. ఇలాగే అమ్మవారి దయ అంతా మా కంపెనీ మెంబర్లు అలాగే గ్రామస్తుల పైన ముఖ్యంగా మా చైర్మన్ కుటుంబీకులంతా బాగుండాలనేసి ఈ అన్నదానం చేయడం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా వీడియో సోదరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మమ్మల్ని ఈ స్థాయి నుంచి ఏ స్థాయికో తీసుకుపోయింది ఎవరు అంటే మాకు వీడియో సోదరులు మాత్రమే. ఇంకా వీడియో సోదరులు వచ్చి కూడా అమ్మకి కృప ప్రార్థన కావాలని, అలాగే మా మురుగన్న గారు కూడా అందరూ ఆశీర్వాదం ఉండాలి. ఇంకా బాగా చేయాలని, ఇంకా బాగా చేయాలని. ఈరోజు 300 మంది భక్తులు వస్తారు అనుకున్నాము, కానీ 700 మంది దాకా వచ్చారు. ఇంకా ఎంతమంది వచ్చినా కూడా మేము అన్నదానాలు ఇక్కడే కార్యక్రమాలు చేస్తుంటాము. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారము ఆ కమిటీ ద్వారాతో మురుగన్న ఆధ్వర్యంలో అభిషేకాలు జరుగుతాయి. ఇంకా ఎవరన్నా వచ్చేవాళ్ళు కూడా భోజనాల్లో చేసుకునే వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా గుడికి రావాలనుకుంటున్నాను. ఇద్దరు సురేష్ గారు, మార్కొండన్న గారు వాళ్ళు సంతోషం కొద్దీ అమ్మవారికి అభిషేకానికి మనకి డమరకం తీసుకున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి గంగమ్మకి సాయం చేస్తూ ఆమె కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. శతమానం భవతి శతాయు పురుషశ్చరేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం పశుపుత్రలాభం దీర్ఘమాయుః దీర్ఘాయుష్మాన్ ఆచమనార్థం వంశాభివృద్ధిమస్తు. శ్రీ తిరుపతి గంగమ్మ కరుణాకటాక్ష సిద్ధిరస్తు. తథాస్తు. ప్రసాదాపలే